శుభోదయం మిత్రులారా. మరి వాళ్ళ మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. మనిషిని నడిపించేది అవసరం, అవకాశం. ఆలు అంటే మరి అక్షరాభ్యాసం అప్పుడు మనం ఓం నమః శివాయ మరి నేర్చుకుంటాం. అక్షరాలు ఆలు దిద్దుతాం. బియ్యంలో పిల్లలు చేత దిద్దిస్తారు, మీకు తెలిసిందే. మరి బాగా చదువుకోవాలని చెప్పేసి ఎవరైనా కానీ ముందు చదివేటప్పుడు ఆవు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని నేర్చుకుంటాం. అలాగే మనిషిని నడిపించేది ఆలు. ఒకటి అవసరం, రెండు అవకాశం. మరి మన అవసరాన్ని బట్టి మనం పనిచేస్తాం. మన అవకాశాన్ని ఏదైనా వస్తే వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అవకాశం ఇస్తారు. మన అవసరాన్ని బట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అవసరం, అవకాశం. మన అవసరం, వాళ్ళ అవకాశం, మన అవకాశం. అలాగా మనిషిని నడిపించేది అవసరం, అవకాశం. ఏదైనా అవకాశం వస్తే చావించుకోమాకండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త కొత్త అవకాశాలు సృష్టించుకోండి. అలాగే అవకాశాలు అన్నీ ఒకసారి వస్తాయి, మళ్ళీ మళ్ళీ రావు. చేజార్చుకోమాకండి. మొన్న ఆయన ఎవరో ఈ కండక్టర్ జాబ్ వస్తే నా చదువు తగ్గ జాబ్ కాదని మరి ఆయన డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూపించి జాబ్ను వదులుకున్నాడు. కాబట్టి మరి కండక్టర్ జాబ్ నుంచే కదా రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ అయింది అని చెప్తే గురుగారు అని చెప్పేసి అతను కళ్ళు తెరిచింది. సరే, ఇక మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకోండి. స్ఫూర్తివంతంగా ఎవరు ప్రోత్సాహం అనేది ఉండదు. మిమ్మల్ని ఎవరు వెనకాతల వెన్నుదన్నులు అనేది ఉండదు. ఒకసారి అండదండలు ఉండవు. ప్రోత్సాహం లేదని దిగులు పడాల్సిన పని లేదు. అండదండలు లేవని మరి కుదేలవ్వాల్సిన పని లేదు. మీకు మీరు ప్రోత్సాహం కలిగించుకోవాలి. మీకు మీరు స్ఫూర్తివంతమైన కథలు వింటే మీకు ప్రోత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది, మీలో చైతన్యం కలుగుతుంది. కాబట్టి వీడియోలు కూడా చూడండి. మంచి వీడియోలు, స్ఫూర్తివంతమైన వీడియోలు మీకోసం చేస్తున్నాం. ఎవరు ఒక్కసారి పైకి రాలే, అందరు కింద స్థాయి నుంచే పైకి వచ్చారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకుని చరిత్రలు వాళ్ళు ఎవరైనా కానీ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే. మరి జీవితం వడ్డించిన విస్తరి కాదు మిత్రులారా. ఎవరు మీకోసం తివాచీలు పరచరు. మీకు మీరే మీరు పరచుకోవాలి. మీకు మీరే సృష్టించుకోవాలి. కొన్ని అవకాశాలు మీరే సృష్టించుకోవాలి. మీకు మీరు బిజీ అవ్వాలి. అవకాశాలు మీకోసం మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయని మీరు సెర్చింగ్ చేయాలి. శోధించాలి, సాధించాలి. శోధించి సాధించాలి. అదే దీర్ఘంగా ఉన్నాయి. మరి అదే మాకండి ప్రోత్సాహం లేదు, మనకు అండదండలు లేవు. మరి ఎవరు కూడా అండదండలు బ్యాక్గ్రౌండ్తో ఎవరు పైకి రాలే. మరి చిరంజీవి గారికి తీసుకుంటే మరి సినిమా ఇండస్ట్రీలో నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్. మరి పైకి వచ్చారు, పద్మ విభూషణ్ అందుకున్నారు అవార్డు. మరి ఆయన పునాదిరాలతో ప్రారంభమైన ఆయన సినిమా చరిత్ర, ఖైదీ, ఇక ఆయన విజయ పరంపర కొనసాగింది. చూస్తున్నారు శంకర్దాస్ ఎంబీబీఎస్ కానీ ఇంకే సినిమాలు చిత్రాలు. దాదాపు ఆయన 150 పైగా చిత్రాలు ఆయన నటించాడు. మరి అలాగే చూసుకోండి మీరు. ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి ఆయన టాలెంట్ డ్యాన్స్. ఆ డ్యాన్స్ని పట్టుకొని ఆయన మరి అలాగా టాలెంట్తో ఆయనకు స్వయం కృషి సినిమా కూడా వచ్చింది. కే విశ్వనాథ్ గారు టీచర్. మరి స్వయం కృషితో, పట్టుదలతో, సాధన లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఎవరు పైకి రారు. కృషి, పట్టుదల, దీక్ష, క్రమశిక్షణ, నిరంతర సాధన మరి ఆయన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేటట్లు చేసింది. నేతి గమనంలో పెట్టుకున్నాను. అలాగే బాలయ్య గారు తీసుకుని సినిమా బ్యాక్గ్రౌండ్ అంత నాన్నగారు లెజెండ్. ఆయనకి ముందు ఆయన నాన్నగారితోనే పోటీ. మరి ఆయన కూడా ఆయన తర్వాత చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, మరి వీళ్ళు నాగార్జున, వీళ్ళతో కూడా పోటీ బయట. వీళ్ళిద్దరు ఈ రెండు పక్కల ఈ పోటీలను తట్టుకొని తండ్రికి తగ్గ తనయడానికి ఇచ్చుకోవాలి. వీళ్ళని పోటీ పడాలి. సహనాటులతో పోటీ పడి మరి ఆయన కూడా 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించాడు. మరి దాదాపు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి ఎమ్మెల్యేగా, హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా మరి సేవలు అందిస్తున్నాడు. మరి అది గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. మరి తన పని తాను చేసుకుంటూ కూడా వృత్తిలో సాగిస్తూ కూడా ప్రవృత్తిలో కూడా ముందుకు వెళ్తున్నాడు. ప్రవృత్తి మరి ఏ ఆటంకాలు రాకుండా మరి ఎంతో కష్టపడుతున్నాడు ఆయన కూడా. మరి చూడండి, మరి అది గొప్ప విషయం. తన పని తాను చేసుకుంటూ కూడా 10 మందికి సేవ చేయాలన్న తపన ఆయనలో ఉంది. కాబట్టి ఆయన
మరి ముందుకు వెళ్తున్నాడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మరి అలాగే ఈ సహనటులకి కూడా గట్టి పోటీ ఇచ్చాడు. మరి చిరంజీవి గారికి కానీ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వీళ్ళతో పోటీ పడ్డాడు సహనటులు. వీళ్ళు పోటీ లేని విద్యలో రాణించలేరు. అలాగే మోహన్ బాబు గారు కూడా మరి వాళ్ళ కూడా డక్కా మొక్క తిన్నాడు. ఆయన కూడా పాలు నీరు సినిమాతో పైకి వచ్చాడు. మరి తర్వాత ఫస్ట్ విలన్ రోల్ చేసేవాడు చిరంజీవి గారు అని మోహన్ బాబు గారు. ముందు 2 సినిమాల్లో చిరంజీవి గారు విలన్గా వేశాడు. తిరుగులేని మనిషితో ఎన్టీఆర్తో మీరు కొద్దిగా నెగిటివ్ రోల్ ఉన్న బావమరిదిగా వేశాడు. నెగిటివ్ యాంగిల్ ఉన్న పాత్ర వేశాడు, మీరు చూసే ఉంటారు. అలాగే తర్వాత హీరోగా మారాడు ఆయన చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవిగా నీరాజనాలు అందుకున్నాడు ఆయన డ్యాన్స్తో కానీ, డైలాగ్స్తో కానీ, యాక్షన్తో కానీ. మరి అలాగే మోహన్ బాబు గారు తీసుకుంటే ఆయన కూడా మరి సహనటులతో పోటీ పడ్డారు. అగ్రనటులతో రామారావు గారు అని, నాగేశ్వర గారు అని దగ్గర నేర్చుకుంటూనే, క్రమశిక్షణ అనేది నేర్చుకుంటూనే పెద్దల దగ్గర ఇలాగే యాక్టింగ్ కూడా విషయంలో కూడా మెలకువలు తీసుకుంటూ మరి వాళ్ళతోనే పోటీ పడ్డాడు ఒక టైంలో. మరి అగ్రనటులతో ఎన్టీ రామారావు గారితో మరి సర్దార్ పాపరాట్లు చూసే ఉంటారు. మరి ఆ బుస్సి దొరగా వేసి మరి ఆయన మరి ఇంకా ఏ చిత్రాలు కొన్ని విలన్ పాత్రలు వేశాడు. వేస్తూ మరి ఆయనకి అవకాశం వచ్చింది. నిరుత్సాహపడకుండా ఆయన పాలు నీరు, తర్వాత అసెంబ్లీ రౌడీ, ఇంకే కొన్ని చిత్రాలుగా రాయలసీమ రామన్న చౌదరి, పెదరాయుడు అలాగా మంచి మంచి హిట్లు అందుకున్నాడు. సొంతగా బ్యాండ్ పెట్టుకున్నాడు, లక్ష్మీప్రసన్న బ్యానర్ అని. మరి నిర్మాత అలాగే స్కూలు మరి అక్కడ పడ్డాడో అక్కడే పైకి లేస్తాడు ఎవరైనా కానీ. స్కూల్లో ఆయనకు అవమానం జరిగింది. కులం క్యాస్ట్ ఫీలింగ్ చూపించారంట. దాంతో క్యాస్ట్ కాలం అనేది కొట్టేశాడు ఆయన అప్లికేషన్లో. పిల్లలు ఆయన స్కూల్లో చేరేసి మరి విద్యానికేతన్ స్కూల్లో, శ్రీ విద్యానికేతన్ అనుకుంటా, ఆయన స్కూల్లో ఆ కాలం క్యాస్ట్ కాలం కొట్టేశాడు, ఉండదు. మరి చక్కగా మరి పిల్లలకి చదువు చెప్తున్నారు. ఆయన మంచి ఉన్నత విధమైన చదువులు అందిస్తున్నారు. పేదవాళ్ళకి మరి సబ్సిడీ ఇస్తూనే మరి అందరికీ మంచి చదువులు చెప్పిస్తున్నారు. మరి అక్కడ ఆయన అవమానం జరిగింది. దాంతో ఆయన బయటకు వచ్చేసి మరి ఆయన కూడా మరి నేను కూడా గొప్పగా ఎదగాలి అని చెప్పేసి ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి సినిమాలు చేస్తున్న దాసనారాయణరావు గారి గురువు అంటూ ఉంటాడు. దాసనారాయణరావు గారి శిష్యరికంలో ఆయన మరి పైకి వచ్చాడు. తర్వాత మరి అలాగే తీసుకుంటే ఆయన ఒకసారి ఒక టైంలో అద్దె కూడా కట్టలేకపోయాను. మరి తర్వాత అద్దె కట్టలేక మీరు పిల్లలు టూల్ సైడ్కి వెళ్తే బాక్స్లో పెట్టారు. నేను అది కట్టలేక బయటకు వచ్చేసాను, అవమానపరం భరించలేక. వాళ్ళు 3 నెలలు బట్టి అద్దె కట్టలేకపోతే వాళ్ళు నాకు అలాగే డెడ్ షేమ్ చేశారు అని చాలా అకేషన్స్లో ఆయన బాగా మంచిగా చెప్పుకున్నారు. మీరు చూశారు. కింద పడ్డాడు, నిలబడ్డాడు. మరొక టైంలో ఎక్కడో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే టిఫిన్ దొరుకుద్దని వెళ్ళి ఆ బుక్ వెళ్తే ఆయన బాత్రూంలో ఉంటే ఈయన పుస్తకం తీసి తేలు కుట్టిందంట. మరి ఆయన బాధపడ్డాడు. మరి కింద పైన బాధలు కూర్చుకొని కష్టాలు కూర్చుకొని అలాగా మరి పెద్దలతో మరి రామారావు గారితో మరి పోటీ పడ్డాడు. అలాగే నాగేశ్వరతో ప్రేమాభిషేకంలో మరి ఈ చిత్రాల్లో మరి ఆయన కూడా ఆయనతో పోటీ పడ్డాడు. మరి తర్వాత చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కూడా గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన ఇచ్చి పైకి మరి అలాగా అవకాశం, హీరోగా అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరి లక్ష్మీప్రసన్న బ్యానర్ స్థాపించి మరి ఆయన కూడా కొన్ని చిత్రాలు, విజయవంతమైన చిత్రాలు తీశారు. అలాగే మరి రామారావు గారితో మేజర్ చంద్రకాంత్ తీశారు, మరి అందరికీ తెలుసు. మరి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి అయినమాట ఎన్టీ రామారావు గారు మరి ఈయన రాజ్యసభకు పంపించారు. ఈయన మంచి మనిషి అని చెప్పేసి మోహన్ బాబు గారిని రాజ్యసభకు పంపించారు. మరి ఆయన ప్రస్థానం తీసుకుంటే అలాగే డక్క తిన్నాడు, ముక్క తిన్నాడు, పైకి వేసాడు, కింద పడ్డాడు. అప్ అండ్ డౌన్స్ ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందరూ బ్యాక్గ్రౌండ్ పాజిటివ్. మరి చిరంజీవి, మోహన్ బాబు గారు కానీ ఇద్దరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ టాలెంట్తో, వాళ్ళ స్వయం కృషితో, వాళ్ళ సాధనతో, వాళ్ళ కృషితో ముందుకు వచ్చారు. అలాగే వెంకటేష్ బాబు గారు మరి రామానాయుడు గారు అబ్బాయి, ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్. మరి ఎన్నో చిత్రాలు మరి తీశారు. మరి తీస్తే ఆయన అబ్బాయిని కూడా హీరోగా నిలబెట్టాలని చెప్పేసి మరి చాలా చిత్రాలు, స్వర్ణకమలంగా చిత్రాలు, రకరకాల చిత్రాలు, వచ్చే గణేష్ అని విజయవంతమైన చిత్రాల్లో ఆయన కూడా నటించాడు. మరి తండ్రి తగ్గ తనయుడుగా ఆయన కూడా మరి పేరు తెచ్చుకున్నాడు. ఆయన కూడా ఎన్నో మరి ఆకట్టుకునే చిత్రాల్లో
జనాదరణ పొందిన చిత్రాలు, ఎన్నో చిత్రాలను ఆయన వెంకటేష్ గారు మరి తనదైన ప్రతిభను చాటాడు. ఆయన డ్యాన్స్లోని, నటనలోని, యాక్షన్లోని మరి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన మరి తన ప్రతిభను చాటుకున్నాడు. మళ్ళీ నలుగురు అగ్రతాల్లో ఆయన ఒక అగ్రతారగా మరి పొందుకున్నాడు. అప్పట్లో రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఎలాగో ఇప్పుడు నాగార్జున, బాలకృష్ణ, మరి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అన్నట్టుగా తెచ్చు. నాగార్జున గారు మరి ఆయన నాగేశ్వర గారు అబ్బాయి, ఆయన లెజెండ్. మరి ఆయన తీసుకుంటే మరి ఆయన కూడా మరి తండ్రితో పోటీ ఉంటుంది లెజెండ్ పిల్లలకి. మరి బయట ఈ చిరంజీవితో పోటీ పడాలి, బాలయ్యతో పోటీ పడాలి, వెంకటేష్ బాబు గారితో పోటీ పడాలి. మరి వీళ్ళ పోటీ తట్టుకొని మరి ఆయన కూడా నిలబడ్డాడు. అన్నమయ్య, రామదాసు, హలో బ్రదర్, ఈ చిత్రాల్లో మరి నటిస్తూ మరి ఆయన కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి చూడాలి మీరు, ఒక్కొక్కరు ఎవరు కూడా ఊరికి రాదు. మరి తండ్రి అలాగే కృష్ణ గారు మరి అప్పట్లో 18 చిత్రాల్లో అట్లా విరామం లేకుండా ముందు ఏదో ఒకటి హీరోగా తీసుకొని అడ్వాన్స్ తీసుకొని తర్వాత అమౌంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా చెక్కులు ఖాళీగా ఉన్నాయి మన ఆయన దగ్గర. మరి సినిమా సక్సెస్ అయితే తీసుకునేవాడు, లేదంటే పిలిచి ఇచ్చేసేవాడు రెమ్యూనరేషన్ కూడా. మరి 18 చిత్రాల్లో విరామం లేకుండా కష్టపడ్డాడు మరి కృష్ణ గారు. తనదైన పోటీని చాటాడు. మరి ఆయన సొంతగా బ్యానర్ పద్మనాభ స్టూడియోస్ పెట్టి మరి రామారావు గారితో కానీ, నాగేశ్వర గారితో కానీ, మరి దేవదాసు మళ్ళీ పుట్టాడంటే ఆ నాగేశ్వరతో పుట్టి పట్టాడు కృష్ణ గారు తీసుకుంది. మరి రామారావు గారితో దానవీర సూరకర్ణ 77లో ఆయన తీసుకుంటే ఈయన కురుక్షేత్రం తీసి మరి గట్టి పోటీ ఇచ్చాడు. మరి సోమబాబు, కృష్ణరాజు అంతా మిగిలిన సినిమా వాళ్ళందరితో కలుపుకొని కురుక్షేత్రం తీసి భారీ బడ్జెట్తో మరి ఆయన రామారావు గారికి గట్టి పోటీ ఇచ్చాడు అప్పట్లో. మరి ఆయన కూడా కొన్ని విజయవంతమైన మరి లెజెండ్గా మరి చాలా విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. కొన్ని నిర్మాతగా కొన్ని సినిమాలు తీశాడు, సొంత సినిమాలు, పద్మనాభ స్టూడియోస్. మరి ఆయన కూడా చాలా విజయాలు సాధించాడు, పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు ఆయన. అలాగే మరి సూపర్ స్టార్ కృష్ణరాజు మరి ఆయన కూడా తీసుకుంటే చాలా చిత్రాలు మీరు చూశారు. ధర్మాత్ముడు, తాండవపారాయుడు, త్రిశూలం, మరి అలాగే మరి చాలా చిత్రాల్లో ఆయన కూడా మరి నటించి తనదైన శైలిని సృష్టించుకున్నాడు, తనదైన ప్రతిభను చాటుకున్నాడు. ఎన్నో విజయవంతమైన భక్త కన్నప్పగా మరి చూసే ఉంటారు మీరు అందరూ. శివరాత్రి వస్తే భక్త కన్నప్ప చిత్రం వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా ఊరికే పైకి రాలేదు. నిరంతర కృషి, పట్టుదల, సాధన, తన టాలెంట్ వాళ్ళు తెలుసుకున్నారు, భిన్నమైన వాళ్ళ ప్రతిభను చాటారు. అది రామారావు, నాగేశ్వర గారు కానీ, రామారావు గారు అంటే పౌరాణికాలు, నాగేశ్వర గారు అంటే సాంఘికాలు, మరి కృష్ణ గారు అంటే మరి గూఢచారి 116 కౌబాయ్ చిత్రాలు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మరి ఆయన చిత్రాలు, రెబల్ చిత్రాల్లో మరి ఆయన కూడా ధర్మాత్ముడు, త్రిశూలం ఇలాంటి చిత్రాల్లో ఆయన కూడా మరి శోభన్ బాబు గారు మరి సోగ్గాడుగా అలాంటి చిత్రాలు ఆయన కూడా మరి అగ్గనట్టు. శోభన్ బాబు గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మరి చిన్న చిన్న చిత్రాల్లో చేస్తూనే మరి మల్టీ స్టార్ చిత్రాలు చేస్తూనే మెల్లిగా ఆయన కూడా హీరోగా అవకాశాన్ని వస్తే అందిపించుకున్నాడు. మరి వీరాభిమన్యం, మరి చిత్రకుటుంబాలు రామారావు గారితో నటించారు. మరి అలాగే చూడండి మరి చాలా చిత్రాల్లో ఆయన కూడా దేవత, మరి చాలా చిత్రాల్లో ఆయన కూడా విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆయన కూడా ఒక అగ్ర నటుడిగా అప్పట్లో మరి అందుకున్నాడు శోభన్ బాబు. మరి వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ టాలెంట్ వాళ్ళు మరి తెలుసుకుని వాళ్ళు సాధన చేసి, కృషి చేసి, పట్టుదలతో, కృషితో, నిరంతర సాధనతోనే వాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళకి వాళ్ళు ప్రోత్సాహం తెచ్చుకున్నారు, సహనటుల నుంచి నేర్చుకున్నారు. మరి వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళ నుంచి స్ఫూర్తి, ప్రేరణ పొంది మరి ఎలా పైకి వచ్చారు మీరు చూశారు ఒక్కొక్కరు. మరి మీకు అందరూ తెలిసిన వాళ్ళే, మీకు అభిమానం అట్లే వీళ్ళంతా. మరి మీరు కూడా అలాగే విజయవంతమైన మరి స్ఫూర్తివంతమైన కథలు ఈ వింటేనే మీరు జీవితంలో పైకి వస్తారు. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. టాటా గారి గురించి చెప్పుకున్నాం, రామోజీరావు గారి గురించి చెప్పుకున్నాం, రామారావు గారి గురించి, నాగేశ్వర గారి గురించి చెప్తూనే ఉన్నాం. మరి బాలయ్య, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళు కూడా చెప్పుకున్నప్పుడు మీరు కూడా ఊరికి వాళ్ళ అభిమానులు మేము అన్నీ చెప్పుకోవడం కాకుండా వాళ్ళు మేము కూడా ఈ ఘనకార్యం సాధించాం అని మీరు కూడా చెప్పుకుంటే వాళ్ళు సంతోషిస్తారు,
మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి మీరు సగర్వంగా తలెత్తుకొని బతకండి. మీరు కూడా ఏదో ఒకటి సాధించాలి. మీకు గోల్ ఉండాలి మిత్రులారా. మరి ఇది గమనంలో పెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్స్లో ఇట్లా పెట్టండి వీటిని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.